ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధ జ్వాలలు గల్ఫ్ దేశాల్లో ఉన్న భారతీయుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. పొట్టకూటి కోసం 4 నెలల క్రితమే కువైట్ వెళ్లిన కాకినాడ జిల్లా పిఠాపురానికి చెందిన దాకే కుమారి ఇప్పుడు అక్కడ యుద్ధ భయంతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని కాలం వెళ్లదీస్తున్నారు. బ్రతుకు తెరువు కోసం వెళ్లిన కుమారికి ప్రస్తుతం ఆమె ఉంటున్న ప్రాంతంలో యుద్ధం భీకర రూపం దాల్చింది. చుట్టుపక్కల ఇళ్లపై బాంబులు పడటం, భారీ ఎత్తున అగ్నికీలలు ఎగసిపడటం వంటి దృశ్యాలను చూసి ఆమె తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ భయానక వాతావరణాన్ని ఆమె ఒక సెల్ఫీ వీడియో తీసి తన కుటుంబ సభ్యులకు పంపించారు. చుట్టూ బాంబుల మోతలు వినిపిస్తున్నాయని, ఎప్పుడు ఏ బాంబు వచ్చి ఇంటిపైన పడుతుందోనని భయంగా ఉందని, తన భర్తను 3 పిల్లలను మళ్లీ చూస్తానో లేదో అని భయంగా ఉందని ఆమె ఆ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు. తనను తక్షణమే కువైట్ నుంచి సురక్షితంగా భారతదేశానికి రప్పించాలని కుమారి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్లు చొరవ తీసుకుని తన ప్రాణాలు కాపాడాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. మరోవైపు పిఠాపురంలో ఉన్న దాకే కుమారి కుటుంబం ఆమె క్షేమ సమాచారం కోసం ఎదురు చూస్తున్నారు. దాకే కుమారి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.